ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. రోజుకో చోట ఘాతుకానికి తెగబడుతూనే ఉన్నాయి. తాజాగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి కామాంధుల కాటుకు బలైంది. ఈ కేసును 36 గంటల్లోనే ఛేదించి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో ఒకరు గతంలో జరిగిన హత్య కేసులో ముద్దాయిగా ఉన్నట్టు తేల్చారు. మళ్లీ రెచ్చిపోయిన కామాంధులు చిత్రహింసలు పెట్టి అత్యాచారం, ఆపై హత్య. రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం. హత్యోదంతంపై చంద్రబాబు సీరియస్. మహిళలపై నరరూప రాక్షసుల ఆకృత్యాలు మాత్రం ఆగడం లేదు. పసిమొగ్గ నుంచి వయసు మళ్లిన వారి వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. ఆఘాయిత్యాలకు అడ్డుకట్ట వెయ్యాలని ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఉన్మాదులు, కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. వావి వరుసలు మరిచి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. తాజాగా బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో ఘోరం జరిగింది. ఓ యువతి మృతదేహం ఘటన వెనుక దారుణం బయటపడింది. తెల్లవారుజామున యువతిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈపురుపాలెంకు చెందిన చేనేత కార్మికుడి కుమార్తె పముజుల సుచరిత పక్కనే రైల్వే ట్రాక్ వైపు బహిర్భూమికి వెళ్లింది. కుమార్తె ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈలోపు నిర్మానుష్యంగా ఉన్న రైల్వే ట్రాక్ పై విగతజీవిగా పడి ఉన్న యువతిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చీరాల డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె మృతదేహం వివస్త్రగా ఉండడం, ఒంటిపై గాయాలు ఉండటంతో సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం కావడంతో అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. బహిర్భూమికి వచ్చిన క్రమంలో రెగ్యులర్గా అందరూ ఇటే వస్తూ ఉంటారు. ఆ టైంలోనే వాళ్ళ ఫాదర్ కూడా తను కూడా బయటికి అటు పక్క నుంచి వెళ్ళాడని అన్నారు. అప్పటికి మహిళల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. దీన్ని దర్యాప్తు చేసి ట్రేస్ అవుతారు. యువతి ఉదంతంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. వెంటనే ఘటనా ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని, ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలని హోంమంత్రికి సీఎం ఆదేశించారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సూచించారు. సీఎం ఆదేశాలతో సుచరిత అత్యాచారం, హత్య జరిగిన ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. యువతి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత పరామర్శించి ధైర్యం చెప్పారు. పోలీసులను అడిగి ఘటన జరిగిన తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. తమ బిడ్డ టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటోందని, మరో వ్యాపకం లేదని మంత్రికి చెప్పారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. యువతి హత్యోదంతం దారుణమని 48 గంటల్లో కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించామన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వితిన్ 48 అవర్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే. దీనికి ఎక్కడా కూడా వాళ్ళెవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టి బస్సు పనికిరాదు. అమ్మాయిని తిరిగి తీసుకురాలేం, ఎవరు కూడా తీసుకురాలేం. కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. రికార్డితే కానీ డొక్కాడిని బతుకులు వారిది. కూతురి భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు. కానీ జీవితంలో ఒక్కసారిగా జరిగిన ఈ విషాదంతో యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.